హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు లా ఎక్సలెన్స్ ఐఏఎస్ అకాడమీ. ఈరోజు మనం ఆగస్ట్ 5 నాటి ఈనాడు న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేద్దామండి. బిఫోర్ దట్ మనము ప్రీవియస్ క్లాస్లోని క్వశ్చన్ ఆఫ్ ద డే గురించి చూద్దాము. ఈ క్రింది ప్రకటనలను పరిగణించండి. లాస్ట్ క్లాస్లో మనము ఇండియాస్ సోలార్ ఎనర్జీ కేపబిలిటీస్ గురించి డిస్కస్ చేయడం జరిగింది. ఆ కంటెక్స్ట్లో రెండు స్టేట్మెంట్స్ని ఇచ్చానండి. వన్ బై వన్ ఇప్పుడు చూద్దాం. స్టేట్మెంట్ 1 చూడండి. భారతదేశం ఇప్పుడు ప్రపంచంలో 3వ అతిపెద్ద సౌర విద్యుత్ ఉత్పత్తి దేశంగా నిలిచింది. ఎస్, లాస్ట్ క్లాస్లోనే మనం డిస్కస్ చేసాం. భారతదేశం జపాన్ని అధిగమించి చైనా మరియు యుఎస్ తర్వాత 3వ అతిపెద్ద సౌర విద్యుత్ ఉత్పత్తి దేశంగా నిలిచింది. కాబట్టి స్టేట్మెంట్ 1 అనేది కరెక్ట్ అవుతుంది ఇక్కడ. సెకండ్ స్టేట్మెంట్ చూడండి. భారతదేశ సౌరశక్తి ఉత్పత్తి 100 గిగావాట్ల మార్కును అధిగమించింది. ఎస్, ఈ స్టేట్మెంట్ కూడా కరెక్ట్. లాస్ట్ క్లాస్లోనే మనం చెప్పాము, అరౌండ్ 1,08,494 మెగావాట్స్ సౌరశక్తి ఉత్పత్తితో భారతదేశం ఇప్పుడు 3వ స్థానంలో ఉంది. అంటే అరౌండ్ 108.4 గిగావాట్స్ గా మనం చెప్పవచ్చు. సో ఆన్సర్ ఏమవుతుందండి? బోత్ 1 and 2 ఆర్ కరెక్ట్. సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఇక్కడ. ఈ రోజు ఈనాడు న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ టాపిక్స్ టు బి కవర్డ్ మనం చూస్తే, ఫస్ట్ వన్, భారత్పై సుంకాలు మరింత పెంచుతా. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారతదేశం మీద మరింత సుంకాలు విధిస్తాము అని హెచ్చరించడం జరిగింది. దీనికి సంబంధించి రష్యాతో వాణిజ్యం మానుకోకుంటే భారత్ మీద మరింత భారం పెరగనుంది అని ఆయన హెచ్చరించడం చూడవచ్చు. ఇది ఇంటర్నేషనల్ రిలేషన్స్ మరియు ఎకానమీలో ఇంపార్టెంట్. సెకండ్ వన్, అమెరికాకు భారత్ ఎగుమతులు 30% తగ్గొచ్చు. అమెరికా యొక్క రిటాలియేటరీ టారిఫ్స్ కారణంగా భారతదేశం యొక్క ఎగుమతులు అమెరికాకు 30% తగ్గవచ్చు అని ఒక నివేదిక వెల్లడించడం జరిగింది. ఇది మనకి ఎకానమీలో ఇంపార్టెంట్. థర్డ్ వన్, ముందే క్యాన్సర్ ను గుర్తించే క్వాంటమ్. ఈ ఆర్టికల్ ఎర్లీ స్టేజ్ ఆఫ్ క్యాన్సర్ ని గుర్తించే ఎంఆర్ఎఫ్ టెక్నాలజీ, మ్యాగ్నెటిక్ రెజోనెన్స్ ఫింగర్ ప్రింటింగ్ టెక్నాలజీకి సంబంధించిన కీలక డీటెయిల్స్ ని డిస్కస్ చేయడం జరిగింది. ఇది మనకి సైన్స్ అండ్ టెక్నాలజీలో ఇంపార్టెంట్. ఫోర్త్ వన్, త్వరలో ధృవ స్పేస్ అంతరిక్ష ప్రయోగం. భారతదేశంలోని ప్రైవేట్ స్పేస్ ఏజెన్సీ ధృవ స్పేస్ మరొక అంతరిక్ష ప్రయోగానికి సిద్ధం కానుంది అండి. ఇది కూడా మనకి సైన్స్ అండ్ టెక్నాలజీలో ఇంపార్టెంట్. ఫిఫ్త్ వన్, క్రీడా రంగానికి నవ జవసత్వాలు. ఈ ఆర్టికల్లో ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఆమోదించిన ఖేలో ఇండియా నీతి 2025 విధానానికి సంబంధించిన కీ డీటెయిల్స్ తో పాటు ఈ క్రీడల రంగంలో భారతదేశం అగ్రగామిగా ఎదగడానికి తీసుకోవాల్సిన చర్యలు, అలానే 2036 నాటికి భారతదేశం ఒలింపిక్స్ కు ఆతిథ్యం ఇచ్చేలాగా మనము ఏ విధంగా ముందుకు వెళ్ళాలి లాంటి కీలక డీటెయిల్స్ డిస్కస్ చేయడం జరిగింది. ఇది మనకి గవర్నెన్స్ టాపిక్స్ లో ఇంపార్టెంట్ అండి. ఇవే కాకుండా ఈ రోజు ఈనాడు న్యూస్ పేపర్లోని అదర్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ని గురించి కూడా డిస్కస్ చేద్దాం. ఈ రోజు మన ఫస్ట్ ఆర్టికల్ చూడండి. భారత్పై సుంకాలు మరింత పెంచుతా, డొనాల్డ్ ట్రంప్ బెదిరింపు. ఈ ఆర్టికల్లో మనము మోర్ రిటాలియేటరీ టారిఫ్స్ ఆన్ ఇండియా అండ్ ఇండియా యొక్క కౌంటర్ రెస్పాన్స్ ఇక్కడ చూడవచ్చు అండి. దీనికి సంబంధించిన డీటెయిల్స్ చూద్దాం. ఆల్రెడీ డొనాల్డ్ ట్రంప్ భారతదేశం మీద 25% సుంకాలను విధిస్తూ ఉత్తర్వులు జారీ చేయడం చూసాము. ఇప్పుడు వీటిని ఇంకా పెంచబోతున్నట్లు తాజాగా ఆయన బెదిరించారు. రష్యా నుంచి పెద్ద మొత్తంలో చమురు కొనుగోలు చేస్తూ విపణిలో భారీ లాభాలకు విక్రయిస్తున్న భారత్పై గణనీయ స్థాయిలోనే సుంకాలు పెంచబోతున్నట్లు డొనాల్డ్ ట్రంప్ సామాజిక మాధ్యమాల ద్వారా వెల్లడించారు. అలానే భారత్ ఇమ్మిగ్రేషన్ పాలసీలో కూడా భారతదేశం అమెరికాని మోసం చేస్తుంది అని, దీని వలన అమెరికా యొక్క దేశ కార్మికులు ఉపాధి కోల్పోతున్నారు అని, వారికి నష్టం జరుగుతుంది అని అమెరికా యొక్క వైట్ హౌస్ ప్రతినిధి వెల్లడించారు. సో ఈ కారణాల చేత భారతదేశం మీద మరింత సుంకాలు మరియు జరిమానా విధించబోతున్నట్లు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. అయితే దీనికి ఇండియా యొక్క రెస్పాన్స్ ఏ విధంగా ఉంది అనేది మనం చూద్దాము. భారతదేశం కూడా ఈ డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యలకు ఘాటుగానే స్పందించింది. రష్యా నుంచి చమురు కొనుగోలుపై అమెరికా మరియు యూరోపియన్ యూనియన్ దేశాల యొక్క అభ్యంతరాలపై భారతదేశం గట్టిగా తిప్పికొట్టింది. అమెరికా మరియు యూరోపియన్ కంట్రీస్ ఆల్రెడీ రష్యాతో ట్రేడ్ ని కొనసాగిస్తూనే ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూస్తే అణు పరిశ్రమకు అవసరమైన యురేనియం హెక్సాఫ్లోరైడ్, విద్యుత్ వాహనాలు, ఎరువుల తయారీకి అవసరమైన పెలేడియం ను రష్యా నుంచి అమెరికా దిగుమతి చేసుకోవడాన్ని భారతదేశం ప్రశ్నించింది. ఫస్ట్ అమెరికా మరియు యూరోపియన్ దేశాలు రష్యాతో ట్రేడ్ డీల్స్ ని కట్ చేసుకుని మిగతా వాళ్ళకి చెప్తే బాగుంటుంది అని అమెరికాని ఘాటుగానే భారతదేశం ప్రశ్నించింది. అలానే ఉక్రెయిన్ వారికి ముందు రష్యాతో భారతదేశం యొక్క చమురు వాణిజ్యం కేవలం 0.2% మాత్రమే ఉండేది. అయితే ఉక్రెయిన్ వార్ కారణంగా అంతర్జాతీయ మార్కెట్లలో ఏర్పడిన అనిశ్చితి కారణంగా రష్యా నుంచి
తక్కువ ధరకు చమురును దిగుమతి చేసుకోవాల్సి వచ్చింది అని, భారతదేశం యొక్క ప్రయోజనాల కోసమే మేము అలా చేశాము అని భారతదేశం స్పష్టం చేసింది. ప్రస్తుతం మనము భారతదేశం యొక్క చమురు డీల్‌లో 30-40% రష్యా నుంచి దిగుమతి చేసుకుంటున్నాము. ఎర్లియర్ ఇది కేవలం 0.2% మాత్రమే ఉండేది. అలానే తమ దేశ ప్రయోజనాల రక్షణ కోసం అవసరమైన చర్యలు తీసుకుంటాము అని, అమెరికా సుంకాల అమలు తీరును కూడా పరిశీలిస్తాము అని భారతదేశం వెల్లడించింది. దేశ ప్రయోజనాలే తమకు ముఖ్యమని స్పష్టం చేయడం చూడవచ్చు. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. అమెరికాకు భారత్ ఎగుమతులు 30% తగ్గవచ్చు. జీటీఆర్ఐ యొక్క నివేదిక ప్రకారం డొనాల్డ్ ట్రంప్ అనుసరిస్తున్న ప్రతీకార సుంకాలు మరియు వివిధ దేశాల మీద ఆయన విధిస్తున్న టారిఫ్స్ కారణంగా ఇప్పుడు భారతదేశం యొక్క ఎగుమతులు 30% వరకు తగ్గవచ్చు అని ఒక అంచనాకి రావడం జరిగింది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ చూద్దాం. లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ 2024-25లో భారతదేశం అమెరికాకి చేసిన ఎగుమతుల విలువ సుమారు $86.5 బిలియన్ ఉన్నాయి. అయితే ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ విధిస్తున్న 25% ప్రతీకార సుంకాల నేపథ్యంలో ఇది 30% తగ్గవచ్చు అని జీటీఆర్ఐ నివేదిక స్పష్టం చేసింది. 2025-26 ఆర్థిక సంవత్సరంలో భారత్ నుంచి అమెరికాకు ఎగుమతులు కేవలం $60.6 బిలియన్ పరిమితం కావచ్చు అని ఈ నివేదికలో వెల్లడించింది. డొనాల్డ్ ట్రంప్ యొక్క ఈ టారిఫ్ వార్లో భారతదేశం కూడా అధిక సుంకాలను ఎదుర్కొంటూ ఉంది. ఆసియాలో చైనా తర్వాత చైనా 30%తో మొదటి స్థానంలో ఉంటే, రెండవ స్థానంలో భారతదేశం 25% సుంకాలతో భారతదేశం సెకండ్ ప్లేస్ లో ఉంది. మనకి ఇంటర్నేషనల్ మార్కెట్లో కాంపిటీటర్స్ గా ఉన్న వియత్నాం 20%, బంగ్లాదేశ్ 18%, ఇండోనేషియా, మలేషియా, ఫిలిప్పీన్స్ 19%, జపాన్, సౌత్ కొరియా 15% ఇలాగ తక్కువ సుంకాలను కలిగి ఉన్నాయి. సో ఇవి భారతదేశం యొక్క వాణిజ్యం మీద ప్రభావం చూపే అవకాశం ఉంది. అదేవిధంగా డొనాల్డ్ ట్రంప్ యొక్క ఈ ప్రతీకార సుంకాల కారణంగా భారతదేశంలో నష్టపోతున్న ఎగుమతిదారులను ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం కొన్ని ప్రోత్సాహక పథకాలను తీసుకురావాలని కూడా జీటీఆర్ఐ సూచించింది. ముఖ్యంగా ఎగుమతిదారులను ఆదుకునేందుకు 15,000 కోట్లతో వడ్డీ రాయితీ పథకాలను పునరుద్ధరించాలి అని, అలానే హెల్ప్ డెస్క్ ను ఏర్పాటు చేయాలి అని, వాణిజ్య ఒప్పందాలను వ్యూహాత్మకంగా వినియోగించాలి అని, మరింత మంది తమ ఉత్పత్తులు ఎగుమతి చేసేలాగా ప్రోత్సహించాలి అని జీటీఆర్ఐ సూచించింది. ముఖ్యంగా మనము ఇటీవల ఇండియా యూకే బైలేటరల్ ట్రేడ్ డీల్ ని కుదుర్చుకున్నాము. ఇలాగ అనేక దేశాలతో మనము ఇప్పుడు ట్రేడ్ డీల్స్ ని మరింత ముందుకు తీసుకువెళ్ళగలిగితే అమెరికాకి ఎగుమతి చేసే వస్తువులను మనము ఇతర మార్కెట్లకి మళ్లించడానికి అవకాశం ఉంటుంది. తద్వారా మన ఎగుమతిదారులు నష్టపోకుండా చూడవచ్చు. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. ముందే క్యాన్సర్ ను గుర్తించే క్వాంటమ్. ఈ ఆర్టికల్లో మనకి ప్రెడిక్టివ్ టెక్నాలజీ అనే సాంకేతికతను ఉపయోగించి క్యాన్సర్ ను తొలినాళ్లలోనే గుర్తించే ఒక నూతన విధానాన్ని రూపొందించడం జరిగింది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఇప్పుడు చూద్దాం. ఇప్పటి వరకు మనకి క్యాన్సర్ డయాగ్నోసిస్ లో ఎంఆర్ఐ మరియు పిఈటి లాంటి విధానాలని ఉపయోగించేవారు. అయితే దీనిలో మనకి క్యాన్సర్ కారణంగా దెబ్బతిన్న కణాలు ఉంటే అప్పుడు మాత్రమే క్యాన్సర్ అనేది డయాగ్నోసిస్ లో తేలుతుంది. అప్పుడు క్యాన్సర్ కారణంగా దెబ్బతిన్న కణాలకు రేడియోథెరపీ లాంటి చికిత్సా విధానాలను అందిస్తాము. అయితే ఈ రేడియోథెరపీ లాంటి వాటి ద్వారా బాగున్న కణాలు కూడా దెబ్బతిని మనిషి యొక్క జీవిత కాలం తగ్గే ప్రమాదం ఉంది. దీనికి మనము ఒక సొల్యూషన్ గా ఒక నూతన సాంకేతికతను తీసుకురావడం జరిగిందండి. దానినే ప్రెడిక్టివ్ టెక్ లేదా ప్రెడిక్టివ్ టెక్నాలజీ అని పిలుస్తున్నారు. ఈ టెక్నాలజీ ద్వారా మనము తొలి దశలోనే క్యాన్సర్ ను క్వాంటమ్ బయోసెన్సార్ల సహాయంతో గుర్తించడానికి అవకాశం ఉంటుంది. దీనిని బెంగళూరుకు చెందిన డీప్ టెక్ స్టార్టప్ అయిన క్వాంటమ్ బయోసెన్సెస్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థ అభివృద్ధి చేసింది. ఈ క్వాంటమ్ బయోసెన్సార్ల ద్వారా మ్యాగ్నెటిక్ రెజోనెన్స్ ఫింగర్ ప్రింటింగ్ ను చిత్రీకరించి క్యాన్సర్ కు ప్రభావితం అవుతున్న కణాలను తొలి దశలోనే గుర్తిస్తారు. ఈ పద్ధతిలో డెలిబరేట్లీ వేరీస్ మ్యాగ్నెటిక్ రెజోనెన్స్ ఆధారంగా ఫింగర్ ప్రింటింగ్ జనరేషన్ అనేది జరుగుతుంది. అంటే ఒక్కొక్క కణము కూడా ఒక్కొక్క ఫింగర్ ప్రింటింగ్ ఇమేజ్ ని జనరేట్ చేస్తుంది. అండ్ అలా జనరేట్ అయిన డేటాని ముందుగానే మనము రెడీ చేసుకున్న డిక్షనరీతో మ్యాచ్ చేయడం జరుగుతుంది. అంటే ఈ కణము ఇలా రెజోనెన్స్ ఉండాలి. సో ఇలాగ మనము డేటాని మ్యాచ్ చేస్తూ ఉంటాము. ఒకవేళ డేటా అంతా కరెక్ట్ గా మ్యాచ్ అయింది అనుకోండి, ఆ రోగికి ఏ విధమైన ఇబ్బంది లేదు. లేదా స్లైట్ వేరియేషన్స్ ఉన్నా కూడా ముందుగానే మనము వాటిని గుర్తించి క్యాన్సర్ కు తొలి దశలోనే చికిత్స అందించడానికి అవకాశం ఉంటుంది.
ఈ విధంగా మనము క్యాన్సర్‌ను ముందుగానే గుర్తించగలిగితే దానిని రేడియోథెరపీ వరకు తీసుకెళ్లాల్సిన అవసరం లేకుండా నియంత్రించే అవకాశం ఉంటుంది. అండ్ ఇది కేవలం అంకాలజీకి మాత్రమే కాదండి. అంటే క్యాన్సర్ విభాగానికే కాదు, మిగతా వాటికి కూడా లైక్ మూత్రనాళాలు, గుండె నరాల సంబంధిత వ్యాధుల గుర్తింపులో కూడా ఈ క్వాంటమ్ సెన్సార్‌లు కీలకంగా వ్యవహరించి రోగి జీవిత కాలాన్ని పెంచేందుకు ఉపయోగపడతాయి. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. త్వరలో ధృవ స్పేస్ అంతరిక్ష ప్రయోగం. ఈ ఆర్టికల్ మనకి రోజు రోజుకి భారతదేశంలో విస్తరిస్తున్న ప్రైవేట్ స్పేస్ టెక్నాలజీకి సంబంధించిన డీటెయిల్స్ గురించి వివరించడం జరిగింది. ఇందులో ధృవ స్పేస్ ఏజెన్సీ తన తొలి ప్రయోగానికి సిద్ధమవడం గురించి అండ్ దానికి సంబంధించిన కీ డీటెయిల్స్ గురించి ఇక్కడ చూద్దాం. ధృవ స్పేస్ ఏజెన్సీ అనేది హైదరాబాద్కు చెందిన ఒక స్పేస్ స్టార్టప్ అండి. ఈ సంస్థ ఇప్పుడు లీప్ 1 అనే పేరుతో తన తొలి ప్రయోగాన్ని నిర్వహించబోతుంది. ఈ లీప్ 1 మిషన్ ని స్పేస్ ఎక్స్ కి చెందిన ఫాల్కన్ 9 రాకెట్ ద్వారా ప్రయోగించనున్నారు అండి. దీని యొక్క ముఖ్య ఆబ్జెక్టివ్ ఏంటి? రియల్ టైమ్ జియోస్పేషియల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని అభివృద్ధి చేయడం. మనకి జియోస్పేషియల్ అంటే ఈ మ్యాప్స్, ఇమేజింగ్ ఇట్లాంటి వాటికి ఈ జియోస్పేషియల్ టెక్నాలజీ అనేది ఉపయోగపడుతుంది. దీనిలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను ఉపయోగించడం ఈ మిషన్ యొక్క ప్రధాన ఉద్దేశం. ఈ ఏఐ టెక్నాలజీని వినియోగించడం కోసమే అకులా టెక్ కి చెందిన నెక్సస్ 1 ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పేలోడ్ ని ఉపయోగించడం జరుగుతుంది. అలానే ఓటీఆర్ 2 అనే పేలోడ్ ని కూడా ఇందులో ఉపయోగించనున్నారు. వీటి ద్వారా మనము జియోస్పేషియల్ ఇన్ఫర్మేషన్ ని హై ఎండ్ ఇమేజెస్ ఆధారంగా పొందడానికి అవకాశం ఉంటుంది. ఈ మిషన్ సక్సెస్ అయితే మనకి రక్షణ అవసరాలు, విపత్తుల నిర్వహణ, వ్యవసాయం, గనుల తవ్వకం, పర్యావరణ పరిరక్షణ తదితర విభాగాలకు ఇది సేవలు అందించే అవకాశం ఉంది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. భస్మాసుర హస్తం రష్యా డెడ్ హ్యాండ్. ఈ ఆర్టికల్ మనకి ఇటీవల రష్యా మరియు యుఎస్ మధ్య పెరుగుతున్న న్యూక్లియర్ థ్రెట్ గురించి వివరిస్తూ ఉంది. ఇటీవల రష్యా మరియు ఇండియాని ఉద్దేశించి డొనాల్డ్ ట్రంప్ డెడ్ ఎకానమీస్ అని వ్యాఖ్యానించారు. దానికి కౌంటర్ గా రష్యా ప్రధాని ద్విమిత్రి మెద్వదేవ్ డెడ్ ఎకానమీస్ కాదు, డెడ్ హ్యాండ్ గురించి ఆలోచించండి అని అమెరికాకి వార్నింగ్ ఇవ్వడం జరిగింది. దానికి ప్రతిస్పందనగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అమెరికాకి చెందిన 2 న్యూక్లియర్ సబ్మెరైన్స్ ను రష్యా తీరంలో కమిషన్ చేయడానికి ఆదేశాలు జారీ చేశారు. సో ఈ విధంగా ఒక న్యూక్లియర్ థ్రెట్ అనేది ఇరు దేశాల మధ్య మొదలైంది. కోల్డ్ వార్ ఎరా తర్వాత యుఎస్ మరియు రష్యా మధ్య ఈ న్యూక్లియర్ థ్రెటనింగ్ అనేది పీక్స్ కి వెళ్లడం ఇదే తొలిసారిగా చూడవచ్చు. అసలు ఈ డెడ్ హ్యాండ్ అంటే ఏంటి? దీని యొక్క అసలు పేరు పెరిమీటర్. ఇది ఒక సెమీ ఆటోమేటెడ్ అణ్వస్త్ర ప్రతిదాడి వ్యవస్థ. అంటే ఎటువంటి మానవ అవసరం లేకుండా అణ్వస్త్రాలను ఇది ప్రయోగించగలదు. దీనిని 1985లో సోవియట్ యూనియన్ అంటే ప్రెజెంట్ రష్యాకి ప్రెడిసెసర్ అయిన యుఎస్ఎస్ఆర్ దీనిని డూమ్స్ డే మిజైల్ అని పిలుస్తారండి. డూమ్స్ డే అంటే ఒకవేళ రష్యా పూర్తిగా నాశనం అయిపోయినా కూడా తన ప్రతీకారాన్ని తీర్చుకోవడానికి ఒక వ్యవస్థని డిజైన్ చేసింది. అంటే మొత్తం రష్యా బలగాలు, రష్యా అధికారులు అందరూ చనిపోయినా కూడా ఈ వ్యవస్థ అనేది ఆటోమేటిక్ గా యాక్టివేట్ అయ్యి యుఎస్ మీద మనకి అణ్వాయుధాలను ప్రయోగిస్తుంది. మొత్తం 30 నిమిషాలలో యుఎస్ ని తుడిచిపెట్టేయగల సామర్థ్యం ఈ డూమ్స్ డే వెపన్ అయిన డెడ్ హ్యాండ్ కి ఉంది. రష్యా మీద భయంకరమైన న్యూక్లియర్ అటాక్ జరిగినప్పుడు ఈ సెమీ ఆటోమేటెడ్ సిస్టమ్ యాక్టివేట్ అవుతుంది అండి. అండ్ ఇది సైనికాధికారుల ఆదేశం కోసం వేచి చూస్తుంది. ఒకవేళ సైనికాధికారులు దీనిని ఆఫ్ చేస్తే ఆటోమేటిక్ గా ఆ వ్యవస్థ అనేది ఆగిపోతుంది. ఒకవేళ సైనికాధికారుల నుంచి ఏ విధమైన సమాచారం గాని సిగ్నల్ గాని రాకపోతే వెంటనే ఇది యాక్టివేట్ అవుతుంది. ఇది ఇమీడియట్ గా రేడియో వార్ హెడ్ ని కలిగిన ఒక కమాండ్ ర్యాకెట్ ని ప్రయోగిస్తుంది. ఈ కమాండ్ ర్యాకెట్ యొక్క ఉపయోగం ఏంటండి? పేరులోనే ఉంది, కమాండింగ్. ఇది నేల మాలిగలలో అండ్ సీక్రెట్ గా దాచి ఉన్న వివిధ ప్రాంతాలలోని న్యూక్లియర్ వెపన్స్ ని యాక్టివేట్ చేస్తుంది. ఇది దేశమంతటా తిరిగి ఈ కమాండ్స్ ని న్యూక్లియర్ మిజైల్స్ కి అందిస్తుంది. రేడియో ఫ్రీక్వెన్సీస్ ద్వారా న్యూక్లియర్ వెపన్స్ ని ఇది యాక్టివేట్ చేస్తుంది అండి. రేడియో జామర్స్ ని ఉపయోగించినా కూడా ఇది తన కర్తవ్యాన్ని నిర్వర్తించే విధంగా దీనిని డిజైన్ చేయడం జరిగింది. కమాండ్ రాకెట్ నుంచి సిగ్నల్స్ అందిన వెంటనే ఈ న్యూక్లియర్ మిజైల్స్ ముందుగానే తమకు నిర్దేశించిన ప్రాంతాల మీద అటాక్ చేయడం మొదలు పెడతాయి. అందుకే దీనిని డూమ్స్ డే వెపన్ అని పిలుస్తారు. అంటే మొత్తం రష్యా అంతమైపోయినా కూడా ఈ వెపన్ ద్వారా ప్రతీకారం తీర్చుకోవడానికి రష్యా ముందుగానే వ్యవస్థలను సిద్ధం చేసింది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. క్రీడా రంగానికి నవ జవసత్వాలు.
ఈ ఆర్టికల్ ఇటీవల భారతదేశంలో క్రీడలను ప్రోత్సహించడానికి భారత ప్రభుత్వం తీసుకువచ్చిన ఖేలో ఇండియా నీతి 2025 విధానానికి సంబంధించి, అలానే 2036 ఒలింపిక్ లక్ష్యాలను సాధించడానికి ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యల గురించి వివరించడం జరిగింది. దీనికి సంబంధించిన హైలైట్స్ ఇప్పుడు చూద్దాం. వచ్చే 10 ఏళ్లలో భారతదేశం క్రీడలలో టాప్ 5 దేశాలలో ఒకటిగా నిలవడానికి కేంద్ర ప్రభుత్వం ఒక నూతన విధానాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఖేలో భారత్ నీతి 2025 పేరుతో ఈ విధానాన్ని ప్రవేశపెట్టారు. ఇటీవల కేబినెట్ కూడా దీనిని ఆమోదించడం జరిగింది అండి. దీనిలోని కీ ప్రొవిజన్స్ మనం చూస్తే, క్రీడల ద్వారా మనము నేషన్ బిల్డింగ్ అంటే జాతిని నిర్మాణము, దేశ నిర్మాణం కోసము, అండ్ ఎకనామిక్ గ్రోత్ ఆర్థిక అభివృద్ధిని, సోషల్ ఇన్క్లూజన్ సామాజిక సమ్మిళితత్వాన్ని, ఒలింపిక్ ఎక్సలెన్స్ ఒలింపిక్ క్రీడలలో భారతదేశ స్థానాన్ని మెరుగుపరచడము, అండ్ స్పోర్ట్స్ ఇండస్ట్రీ ఎకోసిస్టమ్ భారతదేశంలో క్రీడోత్పత్తులకు సంబంధించిన ఇండస్ట్రీని అభివృద్ధి చేయడము, కెరీర్ పాత్వేస్ మేక్స్ స్పోర్ట్స్ ఏ వయబుల్ కెరీర్ ఆప్షన్ అంటే క్రీడలని ఒక వయబుల్ కెరీర్ ఆప్షన్ గా యువతకు తీర్చిదిద్దడము, పీపుల్స్ మూవ్మెంట్ క్రీడలను ప్రజలలో ఒక ఉద్యమం లాగా తయారు చేసి ప్రజలను అధిక మొత్తంలో భాగస్వాములను చేయడము, డయాస్పోరా ఎంగేజ్మెంట్ భారతదేశంలోనే కాకుండా భారతదేశం వెలుపల ఉన్న ఇండియన్ డయాస్పోరా ఎవరైతే ఎన్ఆర్ఐస్ ఉన్నారో వాళ్ళని కూడా ఇందులో భాగస్వాములను చేయడము, అండ్ ఎడ్యుకేషన్ ఇంటిగ్రేషన్ అంటే క్రీడలను విద్యా వ్యవస్థలో కూడా భాగం చేయడం ఈ ఖేలో భారత్ నీతి 2025 యొక్క ప్రధాన లక్ష్యాలుగా చెప్పవచ్చు. ఈ విధానాన్ని ముఖ్యంగా 2036 ఒలింపిక్స్ కు భారతదేశం ఆతిథ్యం ఇచ్చే విధంగా తీర్చిదిద్దడం కోసం రూపొందించడం జరిగింది అండి. అండ్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం కోసం బడ్జెట్ లో క్రీడలకు 3,794 కోట్లు కేటాయించడం జరిగింది. 2036 ఒలింపిక్స్ కు భారతదేశం ఆతిథ్యం ఇవ్వాలి అంటే భారతదేశంలో అనేక సంస్కరణలు తీసుకురావాల్సిన అవసరం ఉంది అండి. ముఖ్యంగా మనము ఈ విశ్వ క్రీడలకు ఆతిథ్యం ఇవ్వాలి అంటే వరల్డ్ క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని డెవలప్ చేయాల్సిన అవసరం ఉంది. క్రీడలకు సంబంధించి క్రీడా మైదానాలు లాంటి మౌలిక వసతులను ఇప్పటి నుంచే నిర్మించాలి. అండ్ స్ట్రాంగ్ స్పోర్ట్స్ ఎకోసిస్టమ్ అనేది డెవలప్ చేయాలి. అంటే పల్లెల నుంచి పట్టణాల వరకు కూడా ఈ క్రీడను ఒక సంస్కృతిగా మనము భాగస్వామ్యం చేయాల్సిన అవసరం ఉంది. అండ్ వరల్డ్ క్లాస్ కోచింగ్ ఫెసిలిటీస్ ని కూడా మన యువతకు అందించాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా టాలెంట్ హంట్ ని మనము నిష్పక్షపాతంగా నిర్వహించి విద్యార్థులు మరియు యువతలో క్రీడలను ఆసక్తి చూపిస్తున్న వారిని ఎంకరేజ్ చేసి వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ అందించగలిగితే మరింత మంది క్రీడాకారులు విశ్వ క్రీడలలో భారతదేశం తరపున ప్రాతినిధ్యం వహించడానికి అవకాశం ఉంటుంది. ఇప్పటికే టార్గెట్ ఒలింపిక్స్ పోడియం స్కీమ్ టాప్స్ అనే పథకాన్ని తీసుకురావడం జరిగింది దీనికోసం. అలానే అన్నిటికంటే ముఖ్యంగా క్రీడల నుంచి రాజకీయాలను వేరు చేయడం ద్వారా మాత్రమే అసలైన మరియు పథకాలు నెగ్గే సత్తా ఉన్న క్రీడాకారులను మనము విశ్వ వేదిక మీద పంపించడానికి అవకాశం ఉంటుంది. ఈ లక్ష్యాలను అందుకోవాలనే నేపథ్యంలోనే భారత ప్రభుత్వం ఈ నూతన క్రీడా విధానం ఖేలో భారత్ నీతి 2025 ని తీసుకురావడం జరిగింది. ఇందులో రాష్ట్ర ప్రభుత్వాలు కూడా తమ వంతు బాధ్యతను నిర్వర్తించి క్రీడలను ప్రోత్సహించగలిగినప్పుడు మాత్రమే మనం అనుకున్న లక్ష్యాలను సాధించగలుగుతాము. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, నేర రాజకీయాల నుంచి విముక్తి కోసం. ఈ ఆర్టికల్ ఇటీవల కాలంలో భారతదేశంలో క్రిమినలైజేషన్ ఆఫ్ పాలిటిక్స్ రోజు రోజుకి పెరుగుతూ ఉంది. అండ్ దానికి సంబంధించిన గణాంకాలని ఇక్కడ ఇవ్వడం జరిగింది అండి. అండ్ పాలిటిక్స్ నుంచి ఈ నేరస్తులను వేరు చేయడానికి తీసుకోవాల్సిన చర్యల గురించి ఇక్కడ వివరించడం జరిగింది. దీనిలోని కీ హైలైట్స్ ఇప్పుడు చూద్దాము. స్వాతంత్ర్యం తొలినాళ్లలో రాజకీయ నాయకులందరూ కూడా దేశ సేవ కోసం ఎక్కువ కృషి చేసేవారు. అలానే వారు తమ ఆస్తిపాస్తులను అమ్మి కూడా ప్రజాసేవను చేయడంలో ముందుండేవారు. అయితే ప్రస్తుతం రాజకీయాలను మనం చూస్తే ఎక్కువ మంది డబ్బు సంపాదించడానికి మరియు పలుకుబడి కోసం మాత్రమే రాజకీయాలలోకి వస్తున్నారు. ముఖ్యంగా దేశ సేవ మరియు ప్రజాసేవ అనేది ఇప్పుడు ప్రస్తుత రాజకీయాలలో కనుమరుగైపోతూ ఉన్నాయి. మరీ ముఖ్యంగా అన్ని రాజకీయ పార్టీలు గెలుపు గుర్రాలు అనే పేరుతో నేరస్తులకు మరియు నేర చరిత్ర ఉన్న వారికి అధిక ప్రాధాన్యం ఇస్తూ ఉన్నాయి. దీని వలన రాజకీయాలు నేర చరిత్ర కలిగిన వారితో నిండిపోయి క్రిమినలైజేషన్ ఆఫ్ పాలిటిక్స్ అనేది భారతదేశంలో రోజు రోజుకి విచ్చలవిడిగా పెరిగిపోతుంది.
ఇటీవలి అసోసియేషన్ ఆఫ్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ ఏడిఆర్ అంటే ప్రజాస్వామ్య సంస్కరణల సంఘం యొక్క లాస్ట్ ఇయర్ నివేదిక ప్రకారం మనం చూస్తే భారతదేశంలో సుమారు 16 మంది ఎంపీలు మరియు 135 మంది ఎమ్మెల్యేలు ఉమెన్ రిలేటెడ్ క్రిమినల్ కేసెస్ లో ముద్దాయిలుగా ఉన్నారు. అలానే ఏడిఆర్ డేటా ప్రకారం మనం చూస్తే టోటల్ 28 రాష్ట్రాలకు చెందిన 1861 మంది ఎమ్మెల్యేలు అంటే శాసనసభ్యులు, 251 మంది లోక్సభ ఎంపీలు వివిధ రకాల నేరాభియోగాలను నెత్తిన మోస్తూ ఉన్నారు. అంటే ఈ క్రిమినల్ కేసెస్ ఉన్న వాళ్ళు ఓవరాల్ గా 1861 మంది ఎమ్మెల్యేలు, 251 మంది ఎంపీలు ఉన్నారు. అండ్ ప్రెసెంట్ జనరేషన్ మరియు ఎక్స్ ఎమ్మెల్యేస్ ఎంపీసీ వీళ్ళందరి డేటాని మనం కలుపుకుంటే ప్రస్తుతం రాజకీయాలలో 4732 మంది క్రిమినల్ కేసులు పెండింగ్ లో ఉన్నాయి. ఇలాంటి వాళ్ళు చట్టసభలలో అడుగు పెట్టడం వలన ప్రజాస్వామ్యం అపహాస్యం పాలవుతుంది. ముఖ్యంగా చట్టసభలలో ప్రజలకు సేవ చేయాల్సిన వాళ్ళు తమ వ్యక్తిగత అవసరాల కోసము మరియు రాజకీయ అవసరాల కోసం ప్రయత్నిస్తూ ఉండడము, ప్రజా ప్రయోజనాలను పక్కన పెట్టడం చూస్తూ ఉంటాం. కాబట్టి రాజకీయాల నుంచి నేర ప్రవృత్తి కలగల వారిని వేరు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దీనికోసం ముందు కేంద్ర ప్రభుత్వం గతంలో సూచించినట్లుగా ప్రజాప్రతినిధులపై కేసుల విచారణకు కాల పరిమితి విధించాలి. ఎందుకు? రాజకీయ నాయకులు తమ పలుకుబడిని ఉపయోగించి కేసులను వాయిదాల మీద వాయిదాలకి తీసుకువెళుతూ కాలాన్ని గడుపుతూ ఉన్నారు. దీనివలన వారు నిత్యం రాజకీయాలలోనే కొనసాగుతూ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. ఈ కంటెక్స్ట్ లో మనము ఒక ఇంపార్టెంట్ ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్ గురించి డిస్కస్ చేయాలి. 2013లో లిలీ థామస్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో సుప్రీంకోర్టు ఒక ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్ ని ఇవ్వడం జరిగింది అండి. ఎవరైనా రాజకీయ నాయకులు నేరం రుజువయ్యి 2 సంవత్సరాలకు పైబడి శిక్షని ఖరారు అయితే అటువంటి వ్యక్తులు డిస్క్వాలిఫై అవుతారు. అలానే వాళ్ళు బయటకి వచ్చిన తర్వాత అంటే రిలీజ్ అయిన 6 సంవత్సరాల వరకు రాజకీయాలలో కంటెస్ట్ చేయడానికి అవకాశం లేదు. సో ఈ విధంగా ఒక హిస్టారికల్ జడ్జిమెంట్ ను డీక్రిమినలైజేషన్ ఆఫ్ పాలిటిక్స్ కోసం సుప్రీంకోర్టు ఇవ్వడం జరిగింది. అయితే సెక్షన్ 8(3) ఆఫ్ రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ ప్రజా ప్రాతినిధ్య చట్టం లో సెక్షన్ 8 క్లాజ్ 3 గురించి ఇక్కడ స్పష్టంగా మనం చూడవచ్చు. ఇందులో డిస్క్వాలిఫికేషన్ ఆఫ్ ఎమ్మెల్యేస్ మరియు ఎంపీస్ గురించి స్పష్టంగా చెప్పారు. సో దీనిని హెల్డ్ చేస్తూ ఈ లిలీ థామస్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో సుప్రీంకోర్టు ఈ తీర్పుని ఇచ్చింది. అండ్ ఇటీవల లా కమిషన్ ఆఫ్ ఇండియా కూడా ఒక న్యూ ప్రపోజల్ ని తీసుకురావడం మనం చూడవచ్చు. 5 ఏళ్లు లేదా అంతకు మించి శిక్షార్హమైన కేసులలో నిందితులు అయిన నాయకులపై సునిశిత న్యాయ సమీక్ష అనంతరం నేరాభియోగ నమోదు దశలోనే అనర్హత వేటు వేయాలి అని లా కమిషన్ సిఫారసు చేసింది. అంటే నేరము రుజువు అవ్వాల్సిన అవసరం లేదు, నేరము నమోదు అయిన సమయంలోనే అనర్హత వేటు వేయాలి. కాకపోతే సునిశిత న్యాయ సమీక్ష అనంతరం మాత్రమే ఈ నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. వీటన్నిటిని మనము పకడ్బందీగా అమలు చేసినప్పుడు మాత్రమే రాజకీయాల నుంచి నేరస్తులను వేరు చేయడానికి అవకాశం ఉంటుంది. తద్వారా ప్రజాస్వామ్య విలువలను పెంపొందించి భారతదేశాన్ని అభివృద్ధి పదం వైపు దూసుకు వెళ్ళగలిగేలా చేయడానికి మనకు అవకాశం లభిస్తుంది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, విస్తరిస్తున్న సూక్ష్మ సేద్యం. ఈ ఆర్టికల్లో మైక్రో ఇరిగేషన్ కి సంబంధించి అలానే భారతదేశంలో వివిధ రాష్ట్రాలు ఈ మైక్రో ఇరిగేషన్ లో ఏ స్థానంలో ఉన్నాయి అనేది కొన్ని గణాంకాలను ఇచ్చారు. ముఖ్యంగా పర్ డ్రాప్ మోర్ క్రాప్ అనే నినాదంతో మనము మైక్రో ఇరిగేషన్ ని కేంద్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తూ ఉంది. ఇందులో బిందు అంటే డ్రిప్ ఇరిగేషన్ మరియు తుంపర అంటే స్ప్రింకిల్ ఇరిగేషన్ ని కేంద్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తూ ఉంది. ప్రధానమంత్రి కృషి సించాయి యోజన అనే పథకాన్ని ఈ మైక్రో ఇరిగేషన్ ని ప్రోత్సహించడానికి కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చింది. తద్వారా భారతదేశంలో గడిచిన 5 ఏళ్లలో దేశీయంగా 53 లక్షల హెక్టార్ల సాగునేల సూక్ష్మ సేద్యం కిందకి వచ్చింది. కర్ణాటకలో అత్యధికంగా 13.52 లక్షల హెక్టార్లు అండ్ తరువాత రాజస్థాన్ లో 6.90 లక్షల హెక్టార్లు, తమిళనాడులో 6.20 హెక్టార్లు, గుజరాత్ లో 5.37 లక్షల హెక్టార్లు ఉన్నాయి. అండ్ ఆంధ్రప్రదేశ్ చూస్తే 3.05 లక్షల హెక్టార్లు, తెలంగాణలో 1.24 లక్షల హెక్టార్ల సాగు నేల ఈ సూక్ష్మ సేద్యం కింద ఉంది. ఈ డేటా అంతా మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ అండి. అగ్రికల్చర్ టాపిక్ లో మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ కి ఇవన్నీ కూడా కీలకంగా ఉపయోగపడతాయి. అండ్ గడిచిన 5 ఏళ్లలో మనము ఇక్కడ గణాంకాలన్నీ చూసినప్పుడు 2020-21కి 9.37 లక్షల హెక్టార్లు ఈ బిందు మరియు తుంపర సేద్యం కింద ఉంటే 2021-22 నాటికి 10.15 లక్షల హెక్టార్లు, 2022-23 నాటికి 11.02 లక్షల హెక్టార్లు,
2023-24 నాటికి 11.41 లక్షల హెక్టార్లు, 2024-25 నాటికి 11.19 లక్షల హెక్టార్లు. ఈ విధంగా భారతదేశంలో ఈ మైక్రో ఇరిగేషన్ ఫెసిలిటీస్ అనేవి క్రమంగా పెరుగుతూ ఉన్నాయి. నెక్స్ట్ చూడండి, ఈ రోజు న్యూస్ పేపర్లోని క్వశ్చన్ అండ్ ఆన్సర్ టైప్ కరెంట్ అఫైర్స్ ఇక్కడ చూద్దాము. భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రమైన సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ షార్ డైరెక్టర్ గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్, న్యూ షార్ డైరెక్టర్ గా ఈఎస్ పద్మకుమార్ గారు నియమితులయ్యారు అండి. ఇవి పర్సనల్ న్యూస్ లో ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, ఒరిష్నిక్ హైపర్సోనిక్ క్షిపణులు ఏ దేశానికి చెందినవి? ఆన్సర్, రష్యా. ఇటీవల ఉక్రెయిన్ మీద ఈ క్షిపణులను ప్రయోగించడం జరిగింది. అండ్ నెక్స్ట్ వన్, ఇటీవల వార్తల్లో నిలిచిన సావల్ కోట్ జల విద్యుత్ ప్రాజెక్టు ఏ నదిపై పునరుద్ధరించనున్నారు? ఆన్సర్, చీనాబ్. జమ్మూ అండ్ కాశ్మీర్ లో ఈ సావల్ కోట్ జల విద్యుత్ ప్రాజెక్టును నిర్మించనున్నారు అండి. సుమారు 40 సంవత్సరాల పాటు ఇది నిలిచిపోయింది. ఇటీవల సింధు జలాల ఒప్పందం రద్దు తర్వాత భారతదేశం ఇక్కడ ఈ జల విద్యుత్ ప్రాజెక్టును తిరిగి పునరుద్ధరించనుంది. నెక్స్ట్ వన్, సశస్త్ర సీమాబల్ డైరెక్టర్ జనరల్ గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్, సంజయ్ సింఘాల్. భారత ఆర్మీలో కొన్ని దళాలు ఉంటాయండి, అందులో సశస్త్ర సీమాబల్ ఒకటి. ఈ సశస్త్ర సీమాబల్ డైరెక్టర్ గా ఇటీవల సంజయ్ సింఘాల్ గారు నియమితులయ్యారు. ఈ సశస్త్ర సీమాబల్ అనేది ఇండో నేపాల్ బార్డర్స్ ని మనకి ఇక్కడ కాపలా కాస్తూ ఉంటారు. ఇండో నేపాల్ బార్డర్స్ లో ఈ సశస్త్ర సీమాబల్ మోహరించి ఉంటుంది. అలానే బిఎస్ఎఫ్ బార్డర్ సెక్యూరిటీ ఫోర్సెస్ ఎక్కువగా మనకి పాకిస్తాన్ బార్డర్ లో మోహరించి ఉంటారు. అలానే బంగ్లాదేశ్ బార్డర్స్ కూడా ఈ బిఎస్ఎఫ్ మనకి కాపలా కాస్తూ ఉంటారు. అండ్ ఐటీబీపీ ఇండో టిబిటన్ బార్డర్ పోలీస్ అనే వాళ్ళు చైనీస్ బార్డర్స్ ని మనకి మోహరించి ఉంటారు. సో భారత ఆర్మీలో ఇవి ఇంపార్టెంట్ దళాలుగా మనం చెప్పవచ్చు. నెక్స్ట్ వన్, 2025 వరల్డ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కాన్ఫరెన్స్ ఎక్కడ జరిగింది? ఆన్సర్, షాంఘైలో ఇటీవల వరల్డ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కాన్ఫరెన్స్ అనేది నిర్వహించారు. అండ్ నెక్స్ట్ వన్, ఇటీవల వార్తల్లో నిలిచిన హిమగిరి అనేది ఇది ఒక అధునాతన గైడెడ్ మిసైల్ ఫ్రిగేట్ యుద్ధ నౌక. ప్రాజెక్ట్ 17A కింద నిర్మించిన 7 యుద్ధ నౌకలలో 3 కాదండి, యాక్చువల్గా టోటల్ 7. ఇందులో ఐఎన్ఎస్ నీలగిరి, ఐఎన్ఎస్ ఉదయగిరి ఆల్రెడీ నేవీలోకి కమిషన్ చేయబడ్డాయి. అండ్ ఐఎన్ఎస్ హిమగిరి టైప్ లో 3 డిజైన్ చేయడం జరిగింది. అందులో అయితే ఇది మొదటిది. సో ఇక్కడ డిఫరెన్స్ ఏంటంటే ఓవరాల్ గా 7 ఐఎన్ఎస్ లు మనకి ఈ ప్రాజెక్ట్ కింద డిజైన్ చేయబడితే హిమగిరి టైప్ మనకి 3 డిజైన్ చేయబడ్డాయి. ఈ హిమగిరి అనేది అందులో మొదటిది. ఓవరాల్ గా ఇప్పటి వరకు 3 ఐఎన్ఎస్ లను ఈ ప్రాజెక్ట్ 17A నుంచి ఇండియన్ నేవీలోకి కమిషన్ చేశారు. నెక్స్ట్ వన్, ఫార్చ్యూన్ గ్లోబల్ 500 కంపెనీల జాబితా 2025లో ఏది అగ్రస్థానంలో నిలిచింది? ఆన్సర్, యుఎస్ కి చెందిన వాల్మార్ట్ అగ్రస్థానంలో నిలిచింది. భారతదేశం నుంచి రిలయన్స్ ఇండస్ట్రీస్ అగ్రస్థానంలో నిలిచింది. ఇండియాలో ఇది ఫస్ట్ ప్లేస్ లో నిలిచింది. అండ్ గ్లోబల్ ర్యాంక్ చూస్తే 88వ స్థానంలో ఉంది ఇది. నెక్స్ట్ వన్, ప్రపంచ స్విమ్మింగ్ ఛాంపియన్షిప్ లో 9 స్వర్ణాలు సహా 29 పథకాలతో టోర్నీలో అగ్రస్థానంలో నిలిచిన దేశం ఏది? ఇటీవలి ప్రపంచ స్విమ్మింగ్ ఛాంపియన్షిప్ లో తొలి స్థానంలో అంటే అగ్రస్థానంలో అమెరికా ఉంది. ఇది మొత్తం 29 పథకాలను గెలిచింది. ఈ రోజు మన క్వశ్చన్ ఆఫ్ ద డే గురించి చూడండి. ఖేలో ఇండియా నీతి 2025 అనే కొత్త క్రీడా విధానం యొక్క లక్ష్యాలు ఏవి? సో ఈ రోజు మనము ఈ న్యూ స్పోర్ట్స్ పాలసీ గురించి డిస్కస్ చేయడం జరిగింది అండి. ఆ కంటెక్స్ట్ లో ఇక్కడ ఈ ఖేలో ఇండియా నీతి 2025 యొక్క లక్ష్యాలను గురించి క్వశ్చన్ ని ఫ్రేమ్ చేశాను. ఇక్కడ 4 ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది అండి. ఇందులో కరెక్ట్ ఆప్షన్ ని ఐడెంటిఫై చేసి ఆన్సర్ ని కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఇది ఈ రోజు ఈనాడు న్యూస్ పేపర్ లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ మీద డైలీ అనాలిసిస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.